ఈ వేపలో ఒక వెర్రి తెగులొచ్చింది, అలాగే వైరసొచ్చింది, కరోనా వచ్చింది అని చెప్పేసి ఆందోళన పడకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆకులు ఎండిపోవడం, కొమ్మలు ఎండిపోవడం ఏదైతే ఉందో ఈ తెగులనేది కేవలం ఒక శిలీంధ్రం తోటి రావడము, వాతావరణంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు గాలి ద్వారా వ్యాప్తి చెందడము, వర్షం వచ్చినప్పుడు వర్షం డ్రాప్లెట్స్ ద్వారా వ్యాప్తి చెందడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిల్ని వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు ఎక్కడి వరకైతే ఈ తెగులొచ్చిందో, ఆ తెగులు వరకు కట్ చేసేసి, ఆ కొమ్మని కట్ చేసేసి, దాని తర్వాత కట్ చేసినటువంటి తెగులొచ్చినటువంటి కొమ్మలు గాని, అవన్నీ ఆ చెట్టు కిందే పడేయకుండా వాటిల్ని కాల్చివేయడం కంపల్సరీ చేసుకుంటే స్ప్రెడ్ అనేది తగ్గుతుంది. ఇదే కాకుండా ఏంటంటే, బోర్డో పేస్ట్ అనే ఒక మందు దొరుకుతుంది. ఆ కట్ చేసినటువంటి కొమ్మకి మనము వేలికి గోరింటాకు ఎట్లా పెట్టుకుంటామో, అట్లాగా బోర్డో పేస్ట్ కనుక రాసినట్లయితే మనకి రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఆ కొమ్మకి రాకుండా ఉంటుంది. ఒకవేళ అవన్నీ అందుబాటులో లేవు. కేవలం మన ప్రాంగణంలో ఉన్నటువంటి వేపకే మొక్కలవి ఎండు తెగులొచ్చినప్పుడు కొమ్మలవి కట్ చేస్తున్నామనంటే గోరింటాకు మన ఇంట్లో ఉండేటువంటి గోరింటాకు ఆకుల్ని ఎలా అయితే గోరింటాకు రుబ్బుకుంటామో అదే కూడా దానికి ఆ కొమ్మలకి పెట్టినట్లయితే ఫర్దర్‌గా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.